నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్లో పాల్గొన్న ప్రముఖులు. నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు. స్వగ్రామానికి మావోయిస్టు గాజర్ల రవి మృతదేహం. సాయంత్రం జరగనున్న అంత్యక్రియలు. బోనాల పండుగకు ముస్తాబవుతున్న భాగ్యనగరం. ఈ నెల 26న గోల్కొండ అమ్మవారికి తొలి బోనం. ఇరాన్పై సైనిక చర్య దిశగా అమెరికా అడుగులు. 2 వారాల్లో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారన్న శ్వేత సౌధం. ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులను ప్రయోగించిన ఇరాన్. ప్రజలను అప్రమత్తం చేసిన టెల్ అవీవ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ని ఈరోజు 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకోనున్నారు. దీంట్లో 5 రోజుల్లో భాగంగానే అతనికి సంబంధించిన అక్రమ ఆస్తుల కూడబెట్టడం ఏమైతే జరిగిందో వాటి పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే ఈ నెల 11వ తేదీన అతనితో పాటు అతని సన్నిహితులు బంధువుల ఇంట్లో కూడా ఏకకాలంలో మొత్తం 13 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో కూడా అధికారులు అయితే ఆస్తులను అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో 13 ప్రాంతాల్లో కూడా కరీంనగర్, హైదరాబాద్, తర్వాత రంగారెడ్డి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు బహిరంగ మార్కెట్లో చూసుకున్నట్లయితే 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. బినాములు కూడా కొంతవరకు బినామీ పేర్ల మీద కూడా ఆస్తులున్నట్లయితే అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కూడా భారీ మొత్తంలో కూడా నగదు కానీ తర్వాత బంగారు ఆభరణాలు కూడా అధికారులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులు అంటే కూడబెట్టిన వాటి వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అతనికి సంబంధించిన ఆస్తులు ఒకసారి చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కి సంబంధించిన ఒక విల్లాతో పాటు తర్వాత కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, తర్వాత ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా ఇతను పనిచేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గత ఏడాది సమయంలో కూడా అతను బదిలీ చేసినప్పటికీ బదిలీకి సంబంధించి కూడా అతను అక్కడే ఉండి తర్వాత అక్కడ నుంచి బదిలీ కాకుండా అక్కడే పనిచేస్తున్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. కానీ ఇవన్నీ కోణంలో కూడా వివిధ రకాల కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అతన్ని ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో మరి ఎలాంటి అంశాలను ఏసీబీ అధికారులు గుర్తించి అతనికి సంబంధించిన బినాములు కానీ తర్వాత ఏ విధంగా అక్రమ ఆస్తులు కూడబెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 11వ తేదీన నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మరి కాసేపట్లో కూడా చెంచల్గూడ జైల్లో అతని కస్టడీ తీసుకొని తర్వాత నేరుగా నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. ఇక్కడ తరలించిన తర్వాత సుదీర్ఘంగా ఈ 5 రోజుల పాటు కూడా అతన్ని అయితే విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆస్తులకు సంబంధించిన సోదాల సమయంలో కూడా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్ల వివరాలు కానీ తర్వాత బినాములకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇంకా కూడబెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో అతనికి అంటే అతనికి సంబంధించి కూడా బినామీల పేర్ల మీద ఇంకెక్కడ బ్యాంకు ఖాతాలతో పాటు బ్యాంక్ అకౌంట్లతో పాటు మిగతా ప్రాంతాల్లో ఇంకెక్కడైనా ఆస్తులను కూడబెట్టారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ భీకరంగా విరుచుకుపడింది. గురువారం బీర్ షెబార్లోని ప్రధాన ఆసుపత్రిపై దాడులు జరిపిన ఇరాన్ తాజాగా మరోసారి ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. గావ్యామ్ నెగెవ్ టెక్ పార్క్ భవనాన్ని టెహరాన్ క్షిపణి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఆ ప్రాంతంలోని కార్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. సమీప భవనాల అద్దాలు పగిలిపోయాయి.
ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగలు వ్యాపించిన దృశ్యాలు వైరల్గా మారాయి. గురువారం ఇదే ప్రాంతంలో సొరోకా ఆసుపత్రి ధ్వంసమైంది. 274 మంది ఇజ్రాయలీలు గాయపడ్డారు. పౌర ఆవాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుండగా బీర్ షెబాలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ ఉందని టెహ్రాన్ సైన్యం స్పష్టం చేసింది. ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మారుమోగాయి. వందలాది భూగర్భ స్టేషన్లలో వేలాది మంది పౌరులు తలదాచుకున్నారు. బెడ్లు, స్లీపింగ్ బ్యాగులు, తినుబండారాలు, పెంపుడు జంతువులను తీసుకువచ్చి రాత్రుల్లో బంకర్లలోనే బస చేస్తున్నారు. టెల్ అవీవ్లోని రామత్ గాన్ నగరంలోని బంకర్లో 200 మంది ప్రజలు గుమిగూడారు. తాము కొన్ని రోజులుగా నిద్రపోవడం లేదని, దినదిన గండంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అక్కడ వైద్య సేవలతో పాటు ఫోన్ల ఛార్జింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 8వ రోజుకు చేరింది. ఇరాన్ తమపై ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ఆరోపించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ వీటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. క్షిపణికి అమర్చి వీటిని టెహ్రాన్ ప్రయోగించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఆ క్షిపణి వార్హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడ్డాయని హోంఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని జెరూసలేం తెలిపింది. ఆ క్లస్టర్ బాంబుల్లో ఒకటి అజోర్లోని ఓ నివాసాన్ని తాకినట్లు తెలిసింది. ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. క్లస్టర్ బాంబుల్లో కొన్ని భూమిపై పడ్డప్పుడు కొన్ని రోజుల పాటు పేలకుండా ఉంటాయి. వాటిని గుర్తించకపోతే భవిష్యత్తులో పేలి తీవ్ర నష్టం కలిగిస్తాయి. దీంతో ఇజ్రాయెల్ తమ ప్రజలను అప్రమత్తం చేసింది. అవి కనిపిస్తే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వినియోగంపై అంతర్జాతీయంగా 111 దేశాలు నిషేధించాయి. అయితే ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి 2008లో ఇజ్రాయెల్, ఇరాన్ నిరాకరించాయి. ఇటీవల గాజాపైన ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో పాటు తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో డ్రోన్లు వాడకం విపరీతంగా పెరిగింది. తమ బలగాలకు ఎటువంటి హాని కలగకుండా శత్రు స్థావరాలపై దాడులు చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్లోని ఓడెన్స్ నగరంలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్ షో ఆకట్టుకుంది. అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్లు చూపరులను అమితంగా ఆకర్షించాయి. డెన్మార్క్లోని ఓడెన్స్ నగరంలో అంతర్జాతీయ డ్రోన్ షో అట్టహాసంగా జరిగింది. ఈ షోలో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్లను ప్రదర్శనకు ఉంచారు. బుధవారం మొదలైన ఈ డ్రోన్ షో సందర్శకుల్ని ఆకట్టుకుంది. డ్రోన్ పరిశ్రమకు చెందిన దాదాపు 80 కంపెనీలు ఇందులో పాల్గొని ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేకమైన డ్రోన్లను ప్రదర్శించాయి. ప్రస్తుతం దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో శత్రు స్థావరాలపై దాడులు చేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు వీటి తయారీ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ షోను చూసేందుకు వివిధ దేశాలకు చెందిన దాదాపు 900 మందికి పైగా ఈ రంగానికి చెందిన వాటాదారులు హాజరయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ ఘర్షణలు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోనూ ఈ డ్రోన్లు ప్రముఖ పాత్ర పోషించాయని తయారీదారులు చెప్తున్నారు. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్లో డ్రోన్లో దాదాపు 40 రష్యన్ యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాయి. గత దశాబ్ద కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన ఈ డ్రోన్లు యుద్ధరంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అనే దానికి ఇదొక ఉదాహరణ అని నిర్వాహకులు చెప్పారు. ఈ డ్రోన్ షోలో జర్మనీకి చెందిన క్వాంటమ్ సిస్టమ్స్ రూపొందించిన వెక్టార్ డ్రోన్ ప్రత్యేకంగా నిలిచింది. 2.6 మీటర్ల వెడల్పు కలిగిన ఈ డ్రోన్ నిటారుగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వగలదు. కృత్రిమ మేధస్సుతో నిఘా కార్యకలాపాలకు దీన్ని ఉపయోగించొచ్చని తయారీదారులు వెల్లడించారు. ఉక్రెయిన్ కు చెందిన యూకేఆర్ స్పేస్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసిన షార్క్ డ్రోన్ చూపరుల్ని ఆకట్టుకుంది. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దాదాపు 4 గంటల పాటు ఇది గాల్లో ఎగురుతోంది. ప్రస్తుతం ఈ డ్రోన్లను ఉక్రెయిన్ సాయుధ దళాలు ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ షోలో డెన్మార్క్ కంపెనీలు తయారు చేసిన డ్రోన్లు కూడా ఆకట్టుకున్నాయి. క్వాడ్ శాట్ సంస్థ ప్రదర్శనకుంచిన డ్రోన్లు సందర్శకులను ఆకర్షించాయి.
యుద్ధభూమిలో దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల రాడార్ వ్యవస్థను గుర్తించే డ్రోన్ను ప్రదర్శించింది. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో డ్రోన్ల ఉపయోగం పెరిగిందని క్వాడ్సాట్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అన్ని దేశాలు తమ రక్షణ వ్యవస్థలో డ్రోన్ల సంఖ్యను పెంచుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. 2022లో మాస్కో పూర్తిస్థాయి దండయాత్ర చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ వేల సంఖ్యలో డ్రోన్లను సమకూర్చుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 4.5 మిలియన్ల FPV డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఈ మార్చిలో ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రకటించారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 3 రెట్లు పెరిగింది. అటు డెన్మార్క్ కూడా డ్రోన్ల అభివృద్ధి కోసం దాదాపు $110 మిలియన్ సైనిక డ్రోన్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ మిలిటరీ డ్రోన్ మార్కెట్ విలువ దాదాపు $24.3 బిలియన్ ఉన్నట్లు భారత్కు చెందిన కోహెరెంట్ మార్కెట్ ఇన్సైట్స్ వెల్లడించింది. 2032 నాటికి దీని విలువ రెట్టింపై $51.5 బిలియన్ చేరనున్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో DNA పరీక్షల ద్వారా 217 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 200 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. అందులో 149 మంది భారతీయుల మృతదేహాలు, 39 విదేశీయుల మృతదేహాలు ఉన్నట్లు వివరించారు. DNA పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ పేర్కొన్నారు. గుర్తుపట్టలేకుండా ఉన్న మృతదేహాలకు మాత్రమే DNA పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఒక్కో DNA పరీక్షకు 72 గంటల సమయం పడుతుండడం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోందని డాక్టర్ రాకేష్ వివరించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా రోదసి యాత్రకు వెళతారని ఇటీవల ఇస్రో ప్రకటించింది. అయితే తాజాగా ఆ ప్రయోగం వాయిదా పడిందని నాసా ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. యాక్సియం 4 మిషన్ వాయిదా పడడం ఇది 6వసారి. మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు రోదసి యాత్ర చేపట్టనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలో ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యాక శుభాంశు బృందం అక్కడ 14 రోజుల పాటు ఉంటుంది. భారతరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో శుభాంశు ముచ్చటిస్తారు. యోగా వల్ల యోగ్యులవుతారని, మానసికంగా, శారీరకంగా సమతుల్యం సాధించగలరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వెంకయ్య ఆకాంక్షించారు. యోగా మన జీవితంలో భాగస్వామ్యం కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. నేటి యువత ఒత్తిడి నుంచి దూరం కావాలంటే యోగా దివ్యౌషధం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్డౌన్ వేడుకలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటిమణులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, నటులు తేజ సజ్జా, సాయి దుర్గా తేజ్ తదితరులు హాజరయ్యారు. నగరం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. యోగా వల్ల నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వల్ల నువ్వు యోగ్యుడు అవుతావయ్యా అని చెప్పాను నేను. పని ఒత్తిడితో అందరూ అవుతున్నారు. ద మోడర్న్ డే లైఫ్, దెర్ ఇస్ టెన్షన్ వితౌట్ రీజన్. పీపుల్ సఫర్ విత్ టెన్షన్.
no attention, no retention. They'll be doing only pretension, as if everything is all right and all. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరూ యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ మిషన్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులో చెప్తుంటారు కదా, కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. నెల రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది. పోతరాజుల విన్యాసాలు, ఆడపడుచులు అలంకరించే బోనాలు, తొట్టెల ఊరేగింపు, డప్పు చప్పుల్లో ఎంతో ఆసక్తిగా జరిగే రంగంతో ఈ పండుగ ఎంతో కోలాహలంగా సాగుతుంది. ఈ నెల 26న గోల్కొండలో తొలిబోనం సమర్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. బోనాల ఉత్సవాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. హైదరాబాద్లో బోనాల పండగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆషాఢమాసంలో గోల్కొండ బోనాలతో తొలి బోనం ప్రారంభమై నెల రోజుల పాటు ఎంతో శోభాయమానంగా సాగనుంది. ఈ నెల 26న లంగర్ హౌస్ నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని, ఆ కార్యక్రమమంతా మంత్రుల సమక్షంలో జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 15 విభాగాల అధికారులతో సమీక్షించిన ఆయన రాష్ట్ర పండుగగా ఉన్న బోనాల వేడుకల కోసం 20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అనాదిగా బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయం హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలకు ఒక ప్రతీక, ఒక ఆచారం ఉంది. నెల రోజుల పాటు జరిగే బోనాల్లో గోల్కొండ కోటలో తొలి బోనం ఆషాఢ మాస ప్రారంభం 26 నాడు ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి యావత్ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను, హైదరాబాద్ కు సంబంధించిన ఆచార సాంప్రదాయాలకు సంబంధించి నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వాలి. లక్షల మంది పాల్గొనే బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వేడుకలకు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్టీసీ ప్రత్యేకంగా 70 బస్సులు నడపనుండగా గోల్కొండ కోటలో 6 హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతి ఆదివారం 30 ట్యాంకర్ల నీళ్లను గోల్కొండలో అందుబాటులో ఉంచుతామని జలమండలి తెలిపింది. మహిళల కోసం మొబైల్ టాయిలెట్స్ తో పాటు 5 బస్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, ఒక ఉద్యోగిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ చంటిబాబు తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, R&B వాళ్ళకి, హెల్త్ వాళ్ళకి, ప్రతి వారు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పనులు ఏవైతే చేయాలని చెప్పారో అందరికి సూచనలు ఇచ్చారు. వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. ప్రజలకి ఎటువంటి ఆకంఠాలకు తగలకుండా వాళ్ళు నిర్వహిస్తున్నారు. మేము కూడా మా తరపు నుంచి వాలంటీర్స్ పెట్టి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శభాగ్యం చేపిస్తాము. వాళ్ళకి మేమంతా ఎటు కష్టం లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. గోల్కొండ బోనాలు సందర్భంగా మేము హెల్ప్ డెస్క్ MGBS మెహదీపట్నం మరియు గోల్కొండలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ హెల్ప్ డెస్క్ లో డిపో మేనేజర్స్ ఉంటారు. భక్తులకి ఏవి ఇబ్బంది లేకుండా మేము బస్సెస్ ఆపరేట్ చేసి ప్లాన్ చేసి ఉన్నాము. 75 బస్సెస్ ప్లాన్ చేశాము. సో ఈ అన్ని పాయింట్స్ లో కూడా మా ఎంప్లాయీస్ అందరూ, సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్ అందరు కూడా ఉంటారు. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము బస్సెస్ ఆపరేట్ చేసి ట్రాఫిక్ క్లియర్. మక్కాయి దర్వాజా కానీ, ఫతే దర్వాజా నుంచి కానీ, బంజారా దర్వాజా నుంచి అన్ని బోనాల పురుషునికి ప్రాపర్గా ట్రాఫిక్ తరఫు నుంచి అరేంజ్మెంట్ చేశాము. అదేవిధంగా అవసరం ఉన్న చోట ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంటుంది. తర్వాత భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి 4 వీలర్ పార్కింగ్ కానీ, 2 వీలర్ పార్కింగ్ కానీ మార్కింగ్ చేశాము. అవసరం ఉన్న పాయింట్ చోట మేము ట్రాఫిక్ డైవర్షన్ ఇస్తూ ప్రొసెషన్ని ముందుకు తీసుకొస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. బంజర్ దర్వాజా పటేలమ్మ నుండి తొలి నజర్ బోనం అనేది ఏదైతే అక్కడ నుండి మొదలవుతుంది, అక్కడ మా వృత్తి పనివారు ఏదైతే దేవాలయంలో ఉన్న శ్రీ జగదాంబ మహాంకాళి దేవాలయంలో
పూర్వం నుండి మా యొక్క ఇక్కడ ఉన్న మా వృత్తి పనుల యొక్క మా తాతలు ముత్తాతలు మా వాళ్ళు అందరూ చేసుకుంటూ వస్తున్నాము. అందులో మేము కుమ్మరి కమ్మరి ఏదైతే బ్యాగరి డప్పు కొమ్ము బైన్ల ఏదైతే చాకలి మంగలి ఇట్లా సంపండ వర్గాలు ఉండి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో 26 మంది కుల వృత్తులను ఉంచుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకుంటూ ముందరికెళ్తున్నాము. బోనాల పండుగను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, జూలై మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ఇవాళ కీలక సమావేశాలను నిర్వహిస్తుంది. కాసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశం ప్రారంభమైంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ జరుగుతున్నటువంటి సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్ కూడా హాజరయ్యారు. ఏదైతే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులను కూడా వాళ్ళు బేరేజ్ వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే పలు లీకులు కూడా వచ్చాయి. జూలై మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఏదైతే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అందుకు సమాయత్తం అయ్యే విధంగా ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా భావిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ 2 కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపటి క్రితమే కిషన్ రెడ్డి అధ్యక్షతన అయితే సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఒక ఎజెండాను అయితే ఖరారు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బలమైన అభ్యర్థుల ఎంపిక, ఇవన్నీ అంశాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను కలవడము, బీజేపీకి ఓటు వేసే విధంగా వాళ్ళను కలిసితో పాటు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పెద్ద ఎత్తున ఒక ఆందోళన వాతావరణం నెలకొందని చెప్పి భావిస్తున్నటువంటి బీజేపీ దీన్ని పూర్తి స్థాయిలో బీజేపీకి అనుకూలంగా మలుచుకోవాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కూడా కైవసం చేసుకోవడంతో బీజేపీకి రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని భావిస్తున్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో ఏదైతే 2028లో తెలంగాణలో అధికారం రావాలని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకొని అత్యధికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ సీట్లను కైవసం చేసుకోవడంతో ఏదైతే 2028లో సునాయాసంగా అధికారంలో రావచ్చని కూడా భావిస్తుంది. అందులో భాగంగా ఈ స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి ఎజెండాను తర్వాత ఏదైతే 2వ సమావేశం ఏదైతుందో ఆ సమావేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర పదాధికారులు అండ్ జిల్లా అధ్యక్షులతో సమావేశం అయితే కానుంది. ఈ సమావేశంలో ఈ తొలి సమావేశంలో తీసుకున్నటువంటి ఎజెండాను వాళ్ళ ముందు పెట్టి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కార్యాచరణను రూపొందించే విధంగా కూడా సమాయత్తం చేసే విధంగా అటు సునీల్ బన్సల్ కానీ అటు అభయ్ పాటిల్ మార్గనిర్దేశనం అయితే చేయనున్నారు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక అనేది ప్రధానంగా ఉంది. అయితే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ గ్రామీణ ప్రాంతంలో చాలా బలహీనంగా ఉండడంతో అక్కడ అభ్యర్థులు చాలా చోట్ల కరువయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి బలమైన అభ్యర్థులను అన్వేషించాలని చెప్పి కూడా ఈ మీటింగ్లో దిశానిర్దేశం అయితే చేయనున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ సమావేశంలో అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా స్థానిక సమస్యలపైన ఇప్పటి నుంచే పోరుబాట పట్టాలని కూడా భావిస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏదేని మహిళలు అటు యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి పోరుబాట పట్టాలని చెప్పి కూడా భావిస్తుంది. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గంటల పేరుతో ఇచ్చినటువంటి 420 హామీలు ఉన్నాయో ఆ 420 హామీలు నెరవేర్చారా లేదా, నెరవేర్చని పక్షంలో సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను బీజేపీ హక్కున చేర్చుకొని వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను ఒక ప్రతిష్టాత్మకంగా అయితే బీజేపీ తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. రాకేష్.